ఈ టైంలో ఇట్లా పూత కనపడతాయండి. అవును. ఇందిరా 5 అండి మనకి. ఈ కాఫీ పూత పిండి అంతా సెట్ అయితే మళ్ళీ 7 క్వింటాలు వస్తాయి అనుకుంటున్నాను. ఎకరాక మీ అంచనా? మళ్ళీ ఒక 15 క్వింటాలు అయితే అంతా పిండి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడే పిండి మీద ఫ్లవరింగ్ కూడా చూడు ఉంది. అదే నేను బాగా వస్తుంది. అందుకట్లే ఇప్పుడు 20 రోజులు 20 రోజులు మందు కొట్టలేదా? ఆడ కొట్టట్లా వాళ్ళు పాలైపోతుంది. అలానే కోత కోసిన కానీ కొట్టట్లేదా? పాత కోసిన కానీ పాతప్పుడు కూడా అంటే అప్పుడు పాత 10 రోజులు డ్రిప్లో మందు కూడా వదలలేదు. వదిలి చలి కాదని పైన తలకొమ్మ ఇంకా బరువుగానే ఉన్నది. ఒక చెట్టు బాగా కాస్తున్నాను. ఈ చెట్టు విపరీతంగా ఉంది. ఈ పిండి అంతా లావైతే బాగా బోరాన్ అన్న వదలన్నా ఏం వదలట్లేదు. ఎందుకంటే కాస్త కాయను కష్టం కాదు వదిలితే మరి ఇంకా బొమ్మలు వేసిద్దని నల్లగా అసలు బొమ్మ చూడమ్మ కాకినాయి కొన్ని కొమ్మలు భలే కాకినాయి. నా మీద ఎత్తుందండి. నా మీద ఎత్తుంది. హైట్ బాగా పెరిగింది. 5 అడుగులు. ఒకసారి ఇంక పట్ల దాంట్లో డ్రోన్ ఉంది చేతులు కొట్టకూడదు. పందిలాగా వెళ్ళకపోయింది. శ్రీ సాయి స్వరూప నుంచి ఇందిరా అండి. ఇందిరా 5 తేజ. ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చి 30 అండి. ఈ అడ్రస్ లొకేషన్ మొత్తం మీకు వివరంగా చెప్తాను. 30 కూడా మన ఫార్మర్ అయితే మందులు మానేసి 20 డేస్ కటింగ్ బట్ట కానించి మందులు ఆపేశాడు. మనకు ఆల్రెడీగా చిన్న పిఆర్సీ, పెద్ద పిఆర్సీ, అండ్రపల్లి, పొలవలచేరు మండలంలో దాదాపు ఒక 10 గ్రామాల్లో మీకు చూపించాను. ఇంకా మీరు చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి ఇందిరా 5కి సంబంధించి. ఎందుకు టాపు, ఎందుకు తోపు ఫర్ 2026-27కి ద బెస్ట్ వెరైటీ. వైరస్ని తట్టుకోవడంలోనూ, నల్లిని తట్టుకోవడంలోనూ ఎందుకు తోపు అని చెప్తున్నానంటే కారణం ఇదే. ఇందిరా 5 హెవీ రెసిస్టెన్స్ పవర్ అండి. మనకి ప్రొడక్షను అండ్ R&D మొత్తం అహ్మదాబాదు, గుజరాత్. చూడండి ఇప్పటికి కూడా పూత వస్తూనే ఉంది. చాలా సమర్థవంతంగా నీట్గా పూత కూడా చూడండి ఎంత బాగుందో. అన్ని పూతలు పుప్పటి 2 వేలు, దీని యొక్క పుప్పటి 2 వేలు వేరుగా ఉన్నాయి. కంటికి మీకు కనపడుతుంది చూడండి. పూత కూడా పెంద అవుతుంది, పెంద సాగుతుంది. సో చూడండి ప్రతి మౌసు బాగా వచ్చి నీట్గా ఉంది చూడండి. మందులు మానేసినా కానీ ఎందుకు నేను వైరస్ని బాగా తట్టుకుంటుందంటే మనకి ఇప్పటికి కూడా తోట నల్లగా ఉంది. అలాగే ఇది చూడండి ఉమ్మాకు లేకుండా ప్రతి ఆకు చాలా బ్లాకిష్ తోటి మంచి మందంతో రెసిస్టెన్స్ అంటే వైరస్ని తామరపురుగును తట్టుకునే విధానం కలిగి ఉన్నది ఇది ఇందిరా 5. మనకి వీళ్ళైతే పెంచారండి గట్టిగా. ఇప్పుడు 2 కోతలు అయిపోయినాయి. ఫార్మర్ ఉన్నారు అక్కడ, చెప్తానండి. హైట్ కూడా చెప్తున్నా కదా 4 నుంచి 5 అడుగులు పెరిగిద్దని వచ్చేసింది. మనకి హైట్ కూడా కింద నుంచి చాలా బలం, కొమ్మ కూడా చాలా స్ట్రాంగ్తో పాటు హైట్ పెరుగుతూనే ఉంటుంది. చూడండి ప్రతి చోట పూత చూడండి ఎంత బాగుంది. మల్లెపూతలాగా ఎంత బాగుంది, తెల్లగా 5 రెబ్బలు ఉంటాయి. పచ్చికాయ నలుపు, ఎండింగ్ వరకు కూడా మంచి పర్ఫెక్ట్ సైజు.
చూడండి అసలు మనకి మల్లె తోటలాగా ఎక్కడిది అయితే 2 కటింగ్లు అయిపోయింది. ఫార్మర్ కూడా చెప్తాడు, వింటారు మీరు ఎదురు. కానీ చూడండి మొత్తం ఎంత బాగుంది తోట. ఇది వదిలేస్తే అదే ఇప్పుడు చాలా చోట్ల మన రైతులు, చాలామంది రైతులు ఇప్పటికి కూడా మార్చి మధ్య దాకా కూడా కొంతమంది మందులు స్ప్రేయింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మంచి రేటు ఉంది కదా అని ఆలోచనతోటి. కాసి ఎంత బలంగా దగ్గర కాపు ఇందిరా 5. కాయ ఆకు 2 సమానంగా ఉంటాయి, 2 ఒకే కలర్లో ఉంటాయి. కళ్ళతో చూస్తే తప్ప మీరు పట్టుకట్టలేదు, లేదా పండితే చూడండి పండి కలర్ ఎంత సంథింగ్ స్పెషల్గా కొట్టొచ్చినట్టు ఎట్ట కనబడుతుంది చూడండి కలర్ పండిన తర్వాత. మంచి సైజు అండి, కాయలు భలే మంచి సైజు బాగుంటాయి, సైజు బాగుంటుంది. కాయ కలర్ చూడండి ఎంత బాగుంది. కళ్ళంలో కూడా అల్టిమేట్, కళ్ళం కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఎంత కలర్ ఎంత బాగుంది చేతిలో. ఇటు కూడా చూపి. కొమ్మ చాలా స్ట్రాంగ్, చివరి వరకు కూడా మందంగా ఉంటుంది, చాలా ఇంత బలంగా ఉంటుంది కొమ్మ. సో అందుకని తెగులు తట్టుకుంటుంది ఆ చెట్టు కూడా. మార్చి చివర చూడండి వదిలేసినా కానీ ఎంత పోతే ఇంత మళ్ళీపోతుంది చూడు. దీని మీద మనకి 319 అలెంటో మ్యారీనో కలిపి కొడితే ఇప్పుడున్న పొత అంతా సెట్ అయింది అనుకో, ఎన్ని గంటలు మినిమం వద్దన్నా కానీ 5 గంటలు ఉంటాయి. అబ్బో చూడండి ఈ కొమ్మకే చూడండి ఎంత ఉందో కాయ. కటింగ్ పడ్డ తర్వాత వచ్చినటువంటి కాయలు ఇవన్నీ. ఇలా బలమైన కొమ్మలు ఉంటాయండి, ప్రతి కొమ్మ ఇలా సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది, వద్దన్న కొద్దీ కాస్తూ ఉంటుంది. మార్చి చివరికి కూడా మూత పడుతున్నటువంటి ఇందిరా 5. చూడండి ఇప్పుడు మనకు వాస్తవంగా అయితే చాలామంది నీళ్ళు పెట్టినా కానీ నీళ్ళు పెట్టినా కానీ ఉమ్మాకుతూ ఉంటాయి. బట్ ఇందిరా 5 చూడండి ఎంత క్వాలిటీగా ఉంది, క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. అదే క్యారెక్టర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. చూడండి ఇది ఒకసారి చూడండి, క్యారెక్టర్ అలాగే కంటిన్యూ అవుతుంది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో, ఆకు మంచి నీట్గా ఉంది, మందులు కొట్టపోయినా ఎంత నీట్గా ఉందంటే చూడండి. ఇది మనకు కావాల్సింది ప్రతి రైతుకి. రెండు కోతలు అయిపోయింది తోట అండి. చూడండి ఎంత ఎత్తుందో, నాకంటే ఇంకా హైట్ వచ్చింది, 5.5 అడుగులు కూడా వస్తుందండి. బాగుంది. మందులు కొట్టక ఆపేసినా కానీ ఇప్పుడు దాకా కూడా కాసే వెరైటీలు మరి అక్కడ నుండి చూపేయండి మీరు. మీకు ఆంధ్ర తెలంగాణ వెతకండి, దొరికితే నేను అక్కడికి వచ్చి వీడియో చేసి మీకు 100 మంది రైతులకి చూపిస్తాను. చూడండి కాపు కానీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది. కాయ కలరు పచ్చికాయ ఇప్పటికి కూడా ఎండింగ్ వరకు కూడా సైజు తగ్గకుండా పూత వస్తూనే ఉంది, పూత కనబడుతూనే ఉంది. చూడండి పూత కూడా పెంద అవుతుంది చివరికి కూడా. ఇదిగండి పూత కూడా పెంద అవుతూనే ఉంది. ఇది ఈ మధ్య పూత ఇప్పుడైనటువంటి పెంద ఇది. సో మెయిన్ ఏంటంటే వైరస్ తట్టుకోవటంలో కింగ్
వైరస్ తట్టుకొని కాయడంలో చెట్టు కూడా పెద్ద చెట్టు కావడంలో కింగ్ అండి. ఇక అసలు ఇది నల్లరేగడి నేల, డ్రిప్ అచ్చు నాకు తెలిసి 40 ఉంటుంది, పెద్ద అచ్చు పెద్దగా ఉంది డ్రిప్ కదా. సో మరి మార్చి చివరికి కూడా, ఏప్రిల్ చివరికి కూడా కాస్తూ ఉంటుంది, ఏప్రిల్ చివరికి కూడా కాస్తుంది, కాపించుకోవచ్చు. అటువంటి దమ్మున్నటువంటి వెరైటీ ఇంద్రా 5. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ మాత్రం ఎక్కడ చూపించారా? అది చూడు ఎంత బాగుందో, సైజు కానీ పర్ఫెక్ట్ కానీ. ఇంకా చేను లోపలికి ఉంది, లోపలికి ఇక పోయేవాడినే కానీ ఏ బొక్కలు ఉన్నాయి, అంటే భూమిలో బొక్కలు ఉన్నాయి, అంటే ఇలక బొక్కలు అంటే ఆ బొక్కల్లో పాములు ఉంటాయి. ఈ అడవిలో మనం పాలేం లోపలికి. ఇప్పుడు కూడా కాపు పడుతూనే ఉంది. లోపల పోయే కొద్ది ఇంకా ఎత్తుకుంది, మన అంత సాహసం వద్దులే కానీ. కళ్ళలో కాయలు దేపిన కళ్ళలో పోతాయి చేలోకి, షాపులు పెట్టడానికి లేవు. ఇప్పుడు ఇంకా ఎకరానికి 5 క్వింటాల పైనే ఉంటాయి, 2 కట్టలు అయితే రాదు కూడా. పెరిగింది మన కింద పోయారా? ఇది పోయినట్టున్నారు, ఎవరు కావాలన్నట్టున్నారు. ఈ మొక్క చూడండి, ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా వైరస్ అటాక్ అయింది. ఈ మొక్క కాయ సైజు తగ్గలేదు, కొంచెం బొబ్బర్లాగా కనిపించినా కానీ పూత పింద అవుతూనే ఉంది, పింద సాగుతూనే ఉంది. చూడండి ఇంద్రా 5 ఎంత బలమైన కొమ్మ. నేను చూసారా, మనకి ఈ కొమ్మ విధానం ఇంత స్ట్రాంగ్ ఎక్కడ చూసానంటే, నేను గానుగ చెట్టు మన ఇళ్ళల దగ్గర రోడ్ సైడ్ మనకి ఇళ్ళల్లో ఎక్కువగా మన ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు గానుగ మొక్కలు. గానుగ మొక్క ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంది ఇది. ఇది కిందకి చూడు, పోయే కొద్ది చూడండి, ఇది చెట్టు కదా, చెట్టు ఇది కింద నుంచి ఎంత సైజు వచ్చిందో ఆ సైజు కంటిన్యూటీగా వస్తూ పై కొద్ది పెరిగే కొద్ది చివరికి కూడా మామూలుగా మిగతా వెరైటీలకి అయితే మధ్యలోనే ఇంత మందం ఉంటాయి, కానీ ఇవి చివరి కూడా మందం ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎంత మందంగా ఉంది. ఎంత మందం ఉంటే మనకి రేపు ఇది ఉంది కదా కొమ్మకొల్లుడు, ఇక్కడే జంట కాపు కూడా పడింది. కొమ్మకొల్లుడిని తట్టుకుంటుంది, తెగుళ్ళని తట్టుకుంటుంది. చూడండి పండితే కానీ కనపడని కాయలు ఇవి. పచ్చికాయ అంత బ్లాక్లో ఉంటుంది, అర్థం కాదు కొమ్మలు. మంచి వైరస్ టాలెంట్ అండి ఇంద్రా 5. ప్రతి రైతుకి ఆంధ్ర తెలంగాణలో, మీరు కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కడ వేసుకున్నా సరే, బీడు భూముల్లోనూ, అడవి పక్కన, మాగాళ్ళ మధ్యలో, పత్తి చేల మధ్యలో వైరస్ భయం ఉన్న చోట ప్రతి చోట తగ్గకుండా కాసేది ఇంద్రా 5. వేరే పిలువు మరి చూడండి ఎంత ఎత్తుందో. ఇంద్రా 5 అండి. రైతుకి పని ఉందంట, కళ్ళం కాడికి పోతున్నాడు. సరే అక్కడ వాయిస్ ఇస్తాం మీకు, గుర్తుపెట్టుకోండి. ఇది ఊరి పేరు మనకి, ఇది అక్కడ అడుగుదాం. అది ఏంది ఆయన అడిపోయారు ఇద్దరు. ఇంద్రా 5 అండి. చూడండి ఒక్క చెట్టు ఎంత దృఢంగా ఎంత బలంగా వచ్చింది. చూడండి ఎంత బలంగా ఉందో చూడండి. అంత ఒక మొక్కే ఇన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి. అటు పోయినాయి ఇటు వచ్చినాయి. ఇటు కొమ్మ పోయింది చూడండి ఎంత. ఇటు కొమ్మ వచ్చింది. అది కూడా తీసి రైతు అడిపోయాడా? రైతు మాట్లాడు సిగ్గా. మరి కళ్ళంలో ఎట్లా మాట్లాడుతున్నా? మాట్లాడుతా కళ్ళంలో
6 అడుగులండి, 6 అడుగులు. జాంకాయలకు వస్తున్నాడా? పిక్కు కట్ట అడవిలోకి వచ్చినట్టు ఉంది. అడవి తోట ఇందిరా 5 అండి. కంటిన్యూటీగా ఇందిరా 5 శ్రీ సాయి సరప్ప నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ ఆంధ్ర తెలంగాణ. ఎవరైతే తేజాలు వేస్తారు చుట్టుపక్కల మొత్తం మొక్కజొన్న అండి. మొక్కజొన్న మధ్యలో కూడా ఏకదమ్గా ఈరోజు మార్చి 30కి కూడా ఇవాళ నికార్సుగా 2 కోతలు అయిపోయి మళ్ళీ ఈ స్థాయిలో ఉంది. రెండో కోత, ఫస్ట్ కోత 13 క్వింటాలు అయినాయి. ఫార్మర్ అమ్మేసుకున్నాడు 18,500. రెండో కోత 20-25 ఉండే అని చెప్పాడు. కళ్ళంలోకి వెళ్తాను సార్. ఒకసారి ఫార్మర్ పేరు చెప్పండి సార్. మందలపు పూర్ణచంద్రరావు. ఊరి పేరు సార్? శంకరాపురం మండలం, ముల్లమూరు మండలం. జిల్లా సార్? ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లా. సో ప్రకాశం జిల్లా ఊరి పేరు మీరు విన్నారు కాబట్టి నాకు గుర్తులేదు. ఇంకా ఇది శంకరాపురం, ముల్లమూడు మండలం. సో ఈరోజు మార్చి 30 అండి. ఫార్మర్ పేరు వచ్చేసి మందలపు పూర్ణచంద్ర గారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కళ్ళంలో అదే వీడియో చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పాజులో పెట్టుకుని కళ్ళంలోకి పోయి వీడియో స్టార్ట్ చేయాలంటే ఇది అంటే ఫోను పవర్ ఆఫ్ అయిందంటే వీడియో కటింగ్ అయిపోయింది, అంతటితో ఆగిపోయింది. సో ఈ పేరు గుర్తుపెట్టుకోమంటున్నాను. పూర్ణచంద్ర గారు, శంకరాపురం గ్రామం, ఇందిరా 5. ఎందుకంటే ఓన్లీ పెద్ద పిఆర్సీ, చిన్న పిఆర్సీ, ఎండ్రపల్లి అటే చూపిస్తున్నాను మీరు అంటున్నారు కదా. మనకి ఇక్కడ కోటప్పకొండ దగ్గర చూపించాను, మనకి మస్తాన్ ఊరి దగ్గర సంక్రాంతి పాడులో చూపించాను, ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తున్నానండి. అంటే మల్టిపుల్ అక్కడక్కడ ఇందిరా 5 ఇవ్వడం జరిగింది. సో ఇది చూడండి, ఇప్పటికి కూడా పూత పెందవుతూనే ఉంది. మార్చి 30కి కూడా ఫార్మర్ అయితే నేను అడిగాను, అటు వెళ్ళాడు జాంకాయలు వేయడానికి, మాకు ఇవ్వడానికి. సో పూర్ణచంద్ర గారి ఇందిరా 5 వీడియో మీరు చూద్దరు కానీ కళ్ళంలో మార్చి 30కి కూడా తోట ఇంత మందులు మానేసి 20 రోజులు అయినా సరే చూడండి. అంటే ఇదంటే 10 రోజుల ముందు కాపు దిగింది అనుకో, కానీ ఆ చెట్లు చూపించండి. ఉమ్మాకు వస్తే చండాలంగా ఉంటుంది, కానీ ఇది చూడండి, ఈ చూపి ఆ ఆకులు కూడా చూడండి ఎంత బాగా ఎంత అందంగా ఉన్నాయో. ఉమ్మాకులాగా లేకుండా పూత రావడానికి ట్రై చేస్తుంది. ఇది ఇక్కడ కూడా చూడండి, పూత మొగ్గ అవుతుంది. అంటే ఇది మొగ్గ స్టేజ్లో ఉంది. ఇక్కడ చూడండి పూత పింద అయింది, ఇక్కడ పూత వచ్చేసింది, పూత పింద అవుతుంది, ఆ పింద కూడా సాగుతుంది. సాగిన తర్వాత పచ్చికాయ ఇలా ఉంటుంది. సో ఎండింగ్ కూడా పచ్చికాయ సైజు తగ్గడం లేదు. చూడండి ఇదండి, అంటే ఇంత ఎత్తుంది. ఒకసారి చేను కూడా చూడండి, అడవి అన్నట్టుంది. అత్తు అయితే 40. ఓ అబ్బా, ఇందులో కాయలు అట్టకొచ్చారా కానీ మనం బాగాలేని లోపలికి ఇంకొద్దు, సాహసాలు వేయకూడదు దాంట్లో. ఇదండి అచ్చు చూడండి, చాలా పెద్దది అచ్చు. 40, 36 అంటే ఎంత ఉంటుంది? అచ్చు 40, నాకు తెలిసి 40-45 కనిపెట్టి ఉంటాడు. 5 అంగుళాలు అటు ఇటు. లేవండి, ఇందిరా 5 తోటలో ఉన్నాము. ఇందిరా 5 తోట అంటే అడవి తోట. బలమైన నల్లరేగడి నేలలు, బలమైన ఎర్ర నేలని సరే మీ కాడ ఎంత దమ్ము ఉంటే అంత దమ్ము. ఇప్పుడు చూసారా దాదాపు ఎంత చూడు అసలు, ఒక తోట ఉన్నట్టు, పెద్ద అడవి తోట ఉన్నట్టుంది. మిరపలో ఈ రకమైన వెరైటీలు మీరు చూసే ఉంటారు కానీ ఇట్లాంటివి చూసి ఉంటారు. అంటే తేజాల్లో అంటే మనకి కలాష్ నుంచి కుబేర్ ఉంది కదా, కుబేర్ కూడా అంతే ఎంత హైట్ వస్తే కాసుకుంటూ వస్తూ ఉంటుంది. సో ఆ సెగ్మెంట్ వేరు. బట్ తేజాల్లోనే ఇంత హై పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ద బెస్ట్ వెరైటీ ఇందిరా 5 శ్రీ సాయి సరప నుంచి. సీడ్ అయితే లిమిట్గా నేను మన గ్రూప్లో పెట్టాను, చాలా వరకు బుకింగ్కి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు సీడ్ అయితే తక్కువగా ఉంది, మంచి వెరైటీలు మిస్ చేసుకుంటే మీరు 40 క్వింటాలు మిస్ చేసుకున్నట్టే. వెళ్దాం సార్, ఇటు వెళ్ళిపోదాం.